మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకారానికి అద్దులే లేవని, ఆయనేం ఏం చేస్తాడో తెలియదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ బాధ్యతారహిత్యంగా మాట్లాడుతుందన్నారు. ఇదే జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు అందరూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. గతం ప్రభుత్వంలో రూపాయి శాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది, ఎంతమంది పైరవీకారులు ఉండేదని గుర్తు చేశారు. జిల్లా నుంచి 15 లక్షల మంది బొంబాయికి ఇతర ప్రాంతాలకు వలసపోయినటువంటి పరిస్థితి. మెదక్ జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి, చాలా జిల్లాల నుంచి వలసలు పోయి బతకపోయినటువంటి పరిస్థితి. అవన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని అంచనాలు వేసి ఒక పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని క్రమ పద్ధతిలో ముందుకు తీసుకొని పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ దగ్గర సీతారామ ప్రాజెక్టు వస్తూ ఉన్నది. సీతారామ ప్రాజెక్టు ఈ గోదావరి నది మేము పుట్టించింది కాదు, లేకపోతే నాగేశ్వరరావు గారు పుట్టించింది కాదు. ఇది మొదటి నుంచే తరతరాల నుంచి, యుగాల నుంచి ఉన్నది. గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్టు కట్టి ఈ మొత్తం ఖమ్మం జిల్లాకు, పాత ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వచ్చు సమృద్ధి అని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రైట్. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి అహంకారానికి అయితే హద్దులే లేవని, ఆయన ఏం చేస్తాడో తెలియదని అయితే సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేటలో ఆయన ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారనే సీఎం కేసీఆర్ అయితే మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ లో అంతా పైరవికారులు ఉన్నారని చెప్పేసి ఆయన ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని నియోజకవర్గంలోని నిర్వహించిన ఈ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అయితే ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ధరణి పోర్టల్ పై అయితే కాంగ్రెస్ నేతలు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి, అటు భట్టి విక్రమార్క, ఇటు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అయితే ఆయన మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ హయాంలో రూపాయి కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవన్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితి మారిందన్నారు. ఇక పిసిసి అధ్యక్షుడు అహంకారానికి అద్దులు లేవని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. ఆయన ఏం పడగొడతాడో తెలియదు కానీ నేను మాత్రం రైతులనే కాబట్టి రైతు బాధలు నాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కట్టిన ట్యాక్సీలు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటున్నారని చెప్పేసి అయితే కేసీఆర్ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు బంధు కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి అయితే సీఎం కేసీఆర్ కోరారు. ఇక రైతు బంధు దుబారారట, ధరణిని మూసేస్తారట అంటూ కాంగ్రెస్ పై అయితే ఆయన ఫైర్ అయ్యారు. రైతులకు 24 గంటలు కరెంటు వేస్ట్, 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి అయితే అంటున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డిపై అయితే అటు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందని చెప్పేసి అయితే కేసీఆర్ చెప్తున్నారు. ఇక 3 గంటల పాటు కరెంటు పొలాలు పారుతాయని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. 24 గంటలు కరెంటు కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ రావాలని చెప్పేసి అయితే కేసీఆర్ సభలో చెప్పారు. ఇటు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధమని చెప్పేసి అయితే అటు రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం నిరూపించకపోతే అమరవీరుల స్థూపం దగ్గర కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా అటు ఏదైతే రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే సభకు సంబంధించి మళ్ళీ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అటు రాష్ట్ర వ్యాప్తంగా పైరవీలు, దళారీల రాజ్యం కావాలని వారు కోరుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డిపై అయితే అంతర్గతంగా విమర్శ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే దమ్మపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన సీఎం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను అయితే వివరించారు. అటు ఏదైతే అశ్వరావుపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావుని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు ఏదైతే ఇప్పటికే జోరును పెంచాయి.
ఇటు ప్రచార పర్వాలతో పాటు విమర్శలు ప్రతి విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలను చూసుకుంటూ వీరైతే విమర్శలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.